15 గ్రామ్స్ మొత్తం సెట్ 15 గ్రామ్స్ లో వావ్ కదా. 15 గ్రాములలో సెట్ అంటే ఇట్స్ బడ్జెట్. ఇదైతే అసలు టాప్ మూమెంట్ అనమాట. ఎన్నిసార్లు కస్టమైజ్ చేయించినా సోల్ అవుట్ అయిపోతూ ఉంటుంది. భలే ముద్దుగా ఉందండి. స్ట్రింగ్లోనే ఇన్ని వెరైటీస్ అనమాట, ఇన్ని ఉన్నాయి. ఇప్పుడు ఆర్డర్ మీద ఆర్డర్ అండి, డెలివరీ పంపించాల్సిన స్టాక్ అన్నమాట. వెరైటీస్ ఇన్ని స్ట్రింగ్స్ రెడీ ఉన్నాయి అనమాట. ఇంత ఆర్డర్ ఉంది, ఇంత సేల్ ఉంది వీటిపైన. ఇవి నాకు యాక్చువల్గా స్ట్రింగ్ ప్యాటర్న్ లో అసలు మామూలుగా సేల్ కాదు, సూపర్ సేల్ అని చెప్పాలి. స్వీట్గా క్యూట్గా ఒక చిన్న పెండెంట్ అనమాట. హలో ఆల్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సౌమ్య రెడ్డి. ఇవాళ నేను ఇందుకురి జ్యువెల్స్కి వచ్చానండి. సో ఇది వచ్చేసి హోమ్ బేస్డ్ జ్యువెలరీ స్టోర్ అనమాట. కస్టమైజ్డ్ జ్యువెలరీ మెయిన్గా అయితే చాలా మందికి తెలుసు, కొత్త వాళ్ళకి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. ఈరోజు మనతో పాటు మాధవి గారు ఉన్నారు. హాయ్ మాధవి గారు. హాయ్ సౌమ్య గారు, బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఏం కలెక్షన్ ఇస్తున్నారు ఈసారి బ్లాక్ బీట్స్, కొన్ని ఇటాలియన్ చైన్స్, కస్టమైజ్డ్ అండి. చిన్నవి సీజెడ్ 2-3 పీసెస్ చూపిస్తాను. ఓకే, ఫస్ట్ మనం ఈ నెక్లెస్ నుంచే స్టార్ట్ చేద్దామా? బ్యూటిఫుల్ సీజెడ్ నెక్లెస్ అండి, చాలా బాగుంది, చాలా క్యూట్ గా, చాలా ఎలిగెంట్ గా, చాలా లైట్ వెయిట్ లో, చాలా క్లాసీ లుక్ అండి. కింద పెండెంట్ వచ్చింది అనమాట. సో పెండెంట్ ఏంటంటే మనం డిఫరెంట్ గా డిజైన్ చేయించారు. సో యూనిక్ గా ఉంది. పేస్టల్ కలర్స్ వస్తాయండి, లైట్ షేడ్స్ వస్తాయి. కలర్స్ కూడా లైట్ పింక్, లైట్ గ్రీన్, అట్లా పేస్టల్ కలర్స్ లో ఉంటుంది. చాలా బాగుంటుంది. వెస్టర్న్ కి, ట్రెడిషనల్ కి, ఏ డ్రెస్ కైనా సెట్ అయిపోతుంది. అండ్ ఇది బేస్ అండి, లైక్ మనకి నెక్లెస్ ఇదే ఉంచుకొని మీరు పెండెంట్ చేంజ్ చేసుకోవాలి, కస్టమైజ్ చేయించుకోవాలంటే కూడా కస్టమైజ్ అయితే చేయించుకోవచ్చు, ఆప్షన్ అయితే ఉంది. మెయిన్ గా ఎందుకు జ్యువెలర్స్ అంటే కస్టమైజేషన్. అవునండి. సో ఎన్ని గ్రామ్స్ ఉందండి? ఇది అరౌండ్ నెట్ వెయిట్ వచ్చి 15 గ్రామ్స్ వస్తుందండి. 15 గ్రామ్స్ మొత్తం సెట్ 15 గ్రామ్స్ లో కదా. 15 గ్రాములలో సెట్ అంటే ఇట్స్ బడ్జెట్. గిఫ్టింగ్ పర్పస్ కి కూడా యూజ్ చేసుకోవచ్చు. కలెక్షన్ చాలా వేరే డిజైన్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ సీజెడ్ నెక్లెస్ అండి. ఇందాక చూపించిన డిజైన్ లోనే ఇది వేరే ప్యాటర్న్ అండి. ఇది విడిగా చైన్ లాగా, అంటే ఇది యాక్చువల్గా ఫిక్స్డ్ అయితేనే పెండెంట్ బాగుంటుందండి. చేంజబుల్ కన్నా కూడా ఫిక్స్డ్ అయితే మీకు ఫ్లాట్గా నీట్గా ఫిక్స్ అయ్యి ఉంటుంది కదా. ఇది అరౌండ్ వచ్చి మీకు 11 గ్రామ్స్లో వచ్చేస్తుందండి విత్ బ్యాక్ చైన్. ఇందాక మీకు చూపించింది బ్యాక్ చైన్ లేదు, బ్యాక్ చైన్ లేకుండా నెట్ వెయిట్ 15 గ్రామ్స్ వస్తుంది. ఇది చిన్నపిల్లలకు కూడా సెట్ అవుతుందండి. అరౌండ్ 10 years 15 years వేసుకోవచ్చు అనమాట. డ్రెస్సెస్ మీదకి, అట్లా క్రాప్ టాప్స్ మీదకి అవి చాలా బాగుంటుంది. ఇది అరౌండ్ 11 గ్రామ్స్లో వస్తుందండి నెట్ వెయిట్. 22 క్యారెట్ విత్ 22 హాల్ మార్క్ అండి. నెక్స్ట్ వచ్చేసి సేమ్ బేస్ అండి. మనం ఇంతకుముందు వాటికి దీనికి ఈ విధంగా పెండెంట్ని కస్టమైజ్ చేయించాలన్నమాట. సో పెండెంట్ దీనికి వేసాము. సో ఇది మీరు కంటెక్ వేసుకోవచ్చు, బ్లాక్ బీడ్స్లలో వేసుకోవచ్చు, పర్స్లలో వేసుకోవచ్చు. బీడ్స్ అలా గ్రీన్ పేస్టల్ కలర్ గ్రీన్ బీడ్స్ ఉంటాయి చూడండి, అలా ఒక 3 లైన్ బీడ్స్ వేసుకుని మధ్యలో పెండెంట్ ఫిక్స్ చేయించుకున్న చాలా బాగుంటుంది. సో ఎన్ని గ్రామ్స్లో అయిందండి ఇది పెండెంట్ అరౌండ్ 12 to 13 గ్రామ్స్లో వచ్చింది. చాలా బాగుంది, బడ్జెట్లో వచ్చేస్తున్నాను. అవునండి. నెక్స్ట్ బ్లాక్ బీడ్స్ చూద్దామా? బ్లాక్ బీడ్స్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ డిజైనర్ బ్లాక్ బీడ్ మాల అనమాట. చాలా బాగుంది. కింద వచ్చేసి మనకి మోజోనైట్ స్టోన్ అండి, చాలా పెద్దగా ఇచ్చేసారు. చిన్న సీజెట్స్ అనమాట. సేమ్ మీకు డైమండ్ లో కావాలి అంటే అక్కడ మోజోనైట్ దగ్గర పోలికి వస్తుంది, చుట్టూ డైమండ్స్ వస్తున్నాయి. సో అలా కూడా కస్టమైజ్ చేపిస్తారన్నమాట. ఏంటంటే కింద పెండెంట్ కి కూడా మన హ్యాంగింగ్స్ కూడా పెట్టించుకోవచ్చు అండి. లింక్స్ ఉన్నాయి. కింద మీరు కలర్ గ్రీన్ పర్ల్స్ అట్లా ఏదైనా హ్యాంగింగ్ డ్రాప్స్ కావాలన్నా చేయించుకోవచ్చు. ఓకే, ఎన్ని గ్రామ్స్ లో ఉందండి అది? పెండెంట్ వచ్చి అరౌండ్ 3 గ్రామ్స్ ఉందండి. బ్లాక్ బీడ్స్ కూడా అరౌండ్ 2.5 to 3 గ్రామ్స్ మధ్యలో వస్తాయి. ఓకే, దీనికి ఇయర్ రింగ్స్ కావాలన్నా కస్టమైజ్ చేపిస్తారు. సో మీకు పెండెంట్ పెద్దగా ఉంది, చిన్నగా కావాలి అనుకుంటే మీరు దీనికి వెళ్ళిపోవచ్చు అనమాట. మనకి ఈ విధంగా పెండెంట్ కూడా ఉంటుంది. సో ఇది కూడా సేమ్ అండి, మోజోనైట్ స్టోన్ చుట్టూ. మోజోనైట్ ఏంటంటే కొంచెం షేప్లెస్ వస్తాయండి, అదే షేప్ రౌండ్ లోనే కావాలి, స్క్వేర్ లో అలా రాదు. సేమ్ డైమండ్ లో పోలికి సెట్లు ఉంటాయో అట్లనే ఉంటుంది. కట్టింగే పోల్కి కట్టింగ్ అనమాట. పోల్కి వేరు, మోజోనైట్ వేరు. సో ఇప్పుడు మీకు ఇది డైమండ్ లో అంటే ఈ చుట్టూ డైమండ్స్, మిడిల్ లో పోల్కి కావాలంటే అలా కూడా కస్టమైజ్ చేపిస్తారు, ఆప్షన్ కూడా ఉంది. దీనికి కూడా చాలా కాస్ట్ ఎక్కువ పడిపోతుంది, పెద్ద సైజ్ వస్తుంది కదా. అంత సైజ్ అనేసరికి సైజ్ పెరిగే కొద్ది కాస్ట్ అనేది చాలా చేంజ్ వచ్చేస్తుందండి. క్యారెట్ ప్రైస్ కూడా చాలా చేంజ్ వస్తుంది. సో మీకు అంటే మీకు తెలియాలి అని చెప్పేసి చెప్తున్నాం అనమాట. మీకు ఎలా కావాలంటే కస్టమైజ్ చేపిస్తారు. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ డైమండ్స్, గ్రీన్ డైమండ్స్ విత్ డైమండ్ పెండెంట్, ల్యాబ్ గ్రోన్ డైమండ్ పెండెంట్ అండి. అది ఇక్కడ వరకు అన్ని బ్లాక్ డైమండ్స్ ఉన్నాయండి ఈ చైన్ లో. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇక్కడ ఒక 5 అట్లా గ్రీన్ డైమండ్స్ వేశారు, గ్రీన్ డైమండ్ బీడ్స్ అనమాట. కింద వచ్చేసి ల్యాబ్ గ్రోన్ డైమండ్ పెండెంట్. చాలా క్యూట్ ఉంది,
నీట్గా ఉంది, చాలా క్లాసీగా ఉంది. వేసుకోవడానికి చాలా బాగుంటుందండి. ఈవెన్ డ్రెస్సెస్కైనా మీకు శారీస్కైనా 2 లైన్ కావాలన్నా కస్టమైజ్ చేస్తాను. బట్ గ్రీన్ డైమండ్స్ అంటే ఏంటంటే మీకు చాలా ఎలిగెంట్ లుక్ వస్తుందండి. అంటే ఎక్కువ డార్క్గా కనిపించదు, డార్క్ గ్రీన్ లాగా అట్లా కనిపించదు, లైట్ గ్రీన్ లా వస్తుంది. అండ్ బ్లాక్ డైమండ్స్ కూడా మీకు నార్మల్గా ఫుల్ బ్లాక్గా ఉండవండి, గ్రే షేడ్ వస్తాయి, డార్క్ గ్రే కలర్. అట్లా గ్రీన్ కూడా అంతే. బట్ చాలా బాగుంటుందండి. నాకు మంచిగా ఇదైతే మంచి రెస్పాన్స్ ఉన్నాయి. ఈ బ్లాక్ డైమండ్స్ విత్ గ్రీన్ డైమండ్స్ కాంబినేషన్ నాకు ఎక్కువ రెస్పాన్స్ ఉంది, మంచిగా క్లిక్ అయింది. ఇంతకుముందు ఒకసారి పోస్ట్ చేసాం ఇలాగే వీడియోలో, అది బాగా రెస్పాన్స్ వచ్చిందండి. అందుకని మళ్ళీ నేను ఇలాగే డిజైన్ చేసి పెండెంట్స్ మార్పించాను అనమాట. ఓకే, ఎంత పడుతుందండి ఇది? ఇది బ్లాక్ డైమండ్స్ది 3 గ్రామ్స్ అట్లా పడుతుందండి. ఇది ఒక లైన్ వచ్చి ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ అప్రాక్స్గా 35,000 అట్లా పడుతుంది. ఓకే, వావ్, స్టన్నింగ్. సో స్వీట్గా క్యూట్గా ఒక చిన్న పెండెంట్ అనమాట, చిన్న 3 ఫ్లవర్స్ అండి. సో 22 క్యారెట్, 18 క్యారెట్. చైన్ వచ్చి 22 అండి, పెండెంట్స్ అన్ని 18 క్యారెట్లో వస్తాయి. ఓకే, అది ల్యాబ్ గ్రోన్ వస్తుంది, న్యాచురల్ డైమండ్లో కూడా వస్తుందండి. సేమ్ ఇప్పుడు అదే సైజ్ పెండెంట్ కావాలన్నా మనం న్యాచురల్లోనే చేయించుకోవచ్చు, ల్యాబ్ గ్రోన్లోనే చేయించుకోవచ్చు. బట్ ఏంటంటే ల్యాబ్ గ్రోన్ అనేసరికి మీకు డైమండ్ సైజ్ కొంచెం పెద్దది చేస్తారు, నార్మల్గా సేమ్ యాజ్ ఇట్ ఈస్ సైజ్లో రావు. నా దగ్గర ఏంటంటే న్యాచురల్ డైమండ్ ఏ సైజులో ఉంటుందో ల్యాబ్ గ్రోన్ కూడా అదే సైజులో చేపించిస్తానండి. అంటే వెయిట్ కూడా ఇప్పుడు పెండెంట్ ఇది 2 గ్రామ్స్ ఉంది, ల్యాబ్ గ్రోన్ అయినా 2 గ్రామ్సే వస్తుంది. ఇది హాఫ్ క్యారెట్ ఉంది, అది కూడా హాఫ్ క్యారెట్ లోనే మీకు డైమండ్ వెయిట్ కూడా వస్తుంది. ఎంత పడుతుందండి ఇది? ఇది అరౌండ్ 45,000 to 50,000 మొత్తం సెట్ పడుతుంది మొత్తం. ఓకే, సూపర్. ఇది వచ్చి స్ట్రింగ్ ప్యాటర్న్ అండి. ఇది ఇంతకు ముందు కూడా నా దగ్గర మీరు చూసుంటారు కదా, శంకు చక్ర నామం. ఇప్పుడు నేను వేసుకున్నాను కదా ఇలా శంకు చక్ర నామంలో, ఇలా ల్యాబ్ గ్రోన్ డైమండ్ పెండెంట్స్లో అలా కూడా నేను కంబైన్ చేస్తున్నానండి. ఇవి నాకు యాక్చువల్గా స్ట్రింగ్ ప్యాటర్న్లో అసలు మామూలుగా సేల్ కాదు, సూపర్ సేల్ అని చెప్పాలి. ఇవి చాలా బాగుంటాయి. ఇది ల్యాబ్ గ్రోన్ డైమండ్ పెండెంట్ అండి. మీకు ఇలా కాదు బ్లాక్ డైమండ్స్లో నాకు ఇలా పెండెంట్ లాగా, ఇప్పుడు శంకు చక్రం ఉందండి, ఇది స్ట్రింగ్ ప్యాటర్న్ నేను వేసుకున్నాను కదా, ఇది బ్లాక్ బీడ్స్లో కస్టమర్ అడిగారు అనమాట. నేను బ్లాక్ బీడ్స్లో పెండెంట్ లాగా 2 లైన్ బ్లాక్ బీడ్స్లో పెండెంట్ లాగా చేస్తామన్నారు. అలాగే ఇప్పుడు ఈ ల్యాబ్ గ్రోన్ డైమండ్ పెండెంట్స్ ఉన్నాయి కదా, అవి కూడా మీకు సింగిల్ లైన్ కానీ 2 లైన్ కానీ ఇలా పెండెంట్ లాగా చేయించుకుని మీరు పెట్టుకోవచ్చు. స్ట్రింగ్ నచ్చదు అనుకుంటే, బట్ స్ట్రింగ్ కూడా చాలా బాగుంటుంది, ఏ నెక్ వాళ్ళకైనా ఈజీగా సెట్ అవుతుంది అనమాట. ఓకే, ఎన్ని గ్రామ్స్లో అయిందండి స్ట్రింగ్ అయితే? ఇది అరౌండ్ 4 గ్రామ్స్లో వస్తుందండి. ఓకే, సో స్ట్రింగ్లో ఇంకో వెరైటీయా? స్ట్రింగ్లో ఇంకొక 2 వెరైటీస్ ఉన్నాయండి, అవి కూడా చూపిస్తాను. ఇది వచ్చి ల్యాబ్ గ్రోన్ డైమండ్ పెండెంట్ అండి. ఇది యాక్చువల్గా న్యాచురల్ డైమండ్ పెండెంట్నే నేను ఇక్కడ ఉన్న డైమండ్ పెండెంట్స్ అన్నీ కూడా న్యాచురల్ డైమండ్ పెండెంట్స్నే నేను ల్యాబ్ గ్రోన్లో చేపిస్తున్నానండి, కస్టమైజేషన్ అదే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇవ్వాలి అని చెప్పి. ఓకే, ఇది కూడా ఏంటంటే గ్రీన్ పెండెంట్ కదా అని చెప్పి నేను ఇక్కడ సైడ్ బాల్స్ అనేవి గ్రీన్ స్టోన్ బాల్స్ వేయించానండి. మీకు అసలు వర్క్ మ్యాన్ చూస్తే మీకు అర్థమవుతుంది. దీనికి బ్యాక్ సైడ్ కూడా మీకు పెండెంట్కి బ్యాక్ సైడ్ కూడా వర్క్ చూడండి అసలు ఎంత నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుందో. ఫినిషింగ్ చాలా బాగుంటాయండి. ఇది మీకు ఏ కలర్ మధ్యలో గ్రీన్ కాదు, వేరే కలర్ రెడ్ కావాలి లేదంటే బ్లూ కావాలి అన్న కూడా కస్టమైజేషన్ అనేది చేసిస్తాను. ఓకే, యాక్చువల్గా ఇవి నాకు చాలా బాగా సేల్ అవుతాయండి. సో ఇవి అన్నీ ఇప్పుడు రెడీగా ఉన్నాయండి, చూపిస్తాను ఒకసారి. స్ట్రింగ్లోనే ఇన్ని వెరైటీస్ అనమాట, ఇన్ని ఉన్నాయి ఇప్పుడు ఆర్డర్ మీద. ఇవన్నీ ఆర్డర్ అండి, డెలివరీ పంపించాల్సిన స్టాక్ అనమాట. శంకు చక్రంలోనే నాకు దగ్గర ఇవి 9 పీసెస్ ఉన్నాయేమో, 8 or 9. ఇట్లా గోల్డ్ తోటి గోల్డ్ బాల్స్ లాగా వెరైటీస్ ఇన్ని స్ట్రింగ్స్ రెడీ ఉన్నాయన్నమాట. ఇంత ఆర్డర్ ఉంది, ఇంత సేల్ ఉంది వీటిపైన. ఇంకా మీకు ఏమన్నా దీంట్లో వెరైటీస్ శంకు చక్రాన్ని నామాలే కాదు, పక్కన అమ్మవారు రావాలి, సంథింగ్ అలా కావాలి, లేకపోతే ఈ పెండెంట్ లాగా కావాలి అంటే అలా కూడా మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు. సో ఇలా కూడా మీరు అక్కడ వేసుకోవాలంటే స్ట్రింగ్ లో వేసుకోవచ్చు. ఇది కూడా మీకు చాలా నీట్ ఫినిషింగ్ వచ్చిందండి. చాలా 3 గ్రామ్స్ లో ఆ పెండెంట్ 3 గ్రామ్స్ వచ్చిందండి వెయిట్. 3 గ్రామ్స్ లో అసలు అంత నీట్ ఫినిషింగ్ అనేది నార్మల్ గా మీకు బయట షాప్స్ లో అంత చిన్న లైట్ వెయిట్స్ లో చేయరండి. నాకేంటంటే నేను కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయాలి, కస్టమర్స్ ని ఇంప్రెస్ చేయాలి. నేను ఇప్పుడు వచ్చి నాకు వచ్చే ప్రతి కస్టమర్ కూడా ప్రతిదీ సాటిస్ఫై అవుతున్నారండి. నేను ఏ ఐటమ్ పంపించినా ఒక్కళ్ళు కూడా మేడం మీరు ఇచ్చింది చాలా బాగుంది అని చెప్పి, పైగా ఒక మేడం అయితే మేడం నేను చెప్పిందైనా కనీసం మీరు పోస్ట్ చేయండి మేడం, మీరు కింద రివ్యూస్ ఇవ్వట్లేదు, నా రివ్యూ మీరు పెట్టుకోండి అని కూడా చెప్తున్నారండి వాళ్ళు. హ్యాపీగా పోస్ట్ చేయొచ్చు మీరు. సో ఇట్లా అనమాట, చిన్న చిన్న డీటెయిల్స్ క్లియర్గా ఉంటాయండి. చిన్న కస్టమైజేషన్ ఇవి మనకి పెద్ద పెద్ద స్టోర్లలో ఇంత డీటెయిల్గా కస్టమైజ్ అయితే చేపియ్యారు. సో ఏంటంటే ఇక్కడ అంత కస్టమైజేషన్ మీకు నచ్చినట్టుగా మీరు ఇంకా సన్నగా ఇప్పుడు ఇంకా ఉన్నాయి నేను చూపిస్తాను, అవి చూసిన తర్వాత మీరు వావ్ అంటారు, అదనమాట సంగతి. అంతేనండి? అవునండి, అవును. ఇది వచ్చి మీకు ఇంతకుముందు కూడా నేను ఇది వీడియోలో వచ్చిందండి. ఇది ల్యాబ్ గ్రోన్ డైమండ్ పెండెంట్. దానికి నేను ఫుల్ రోడియం బాల్స్ అనేవి చేసి పెట్టాను.
అయితే అది నాకు వెంటనే ఆర్డర్ ప్లేస్ అయిందండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది మొత్తం రోడియం కాకుండా గోల్డ్ బాల్కి సెంటర్ ఒకటే రోడియం పాలిష్ పెట్టించానండి. ఇవన్నీ చాలా చిన్న చిన్న వర్క్స్ అండి, చాలా టైం టేకింగ్, చాలా కష్టపడాలి. బట్ అది మీరు చాలా బాగుంది అని నాకు రివ్యూ ఇస్తే నేను ఫుల్ హ్యాపీ అనమాట. ఇది వర్క్ అనేది చాలా నీట్గా డీటెయిలింగ్గా వస్తుందండి ఈ రోడియం పాలిష్ పెట్టడం వల్ల. ఇది ల్యాబ్ గ్రోన్ డైమండ్ పెండెంట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏం చూద్దాం. నెక్స్ట్ కొన్ని గోల్డ్ బాల్స్తో, కొన్ని డ్రాప్స్తో ఇలా టైప్ చేయించానండి. చిన్న చిన్న ఇవి చాలా లైట్ వెయిట్లో, మీకు అరౌండ్ 2 grams 2.5 grams అలా వచ్చేస్తాయి బడ్జెట్లో. ఇవి వచ్చి పింక్ అండ్ పర్ల్, రూబీ అండ్ పర్ల్ కాంబినేషన్. ఇది వచ్చి రూబీ అండ్ పర్ల్ కాంబినేషన్ అండి. మధ్యలో అక్కడక్కడ గోల్డ్ నట్స్ వేయించాను కొంచెం షైనీగా కనిపించడం కోసం. బ్లాక్ క్రిస్టల్స్ వస్తాయి. ఇది వెనకాల కూడా గోల్డ్ హుక్కే వేయించానండి. ఇది విత్ గోల్డ్ హుక్ తో అరౌండ్ 2.5 grams వరకు వస్తుంది. గోల్డ్ హుక్ వద్దనుకుంటే ఇంకా బడ్జెట్ లోకి వచ్చేస్తుంది గిఫ్టింగ్ పర్పస్ కి. కాకపోతే ఏంటంటే మీకు గోల్డ్ హుక్ వేయలేదు అనుకోండి, మీరు ఈ కొంచెం ఎంత చిన్నదైనా గోల్డ్ ఐటమే కదా, మీకు అది వెనకాల ఆర్టిఫిషియల్ వేస్తారు కదా, కొన్ని రోజులుగా వైట్ అయిపోయి అట్లా బాగుండదు కదా. అండ్ హుక్స్ కూడా లైట్ వెయిట్లోనే పెట్టించానండి, ఎందుకంటే ఇది చిన్న ఐటమ్స్ కదా, దానికి హుక్స్ ఎక్కువ పెట్టి ఎందుకు ఆ డబ్బులు వేస్ట్ అనుకోకుండా ఈ హుక్స్ కూడా నేను లైట్ వెయిట్లోనే చేయించానండి. ఇందులోనే ఇంకొక ప్యాటర్న్ చూపిస్తాను. ఇది వచ్చి వైట్ స్టోన్ డ్రాప్స్ అండి, చాలా చిన్న డ్రాప్స్ అనమాట. ఇది యాక్చువల్గా బ్లాక్ బీడ్స్లో కూడా అల్లించుకోవచ్చు. ఇప్పుడు ఇలా మీరు తీగ చుట్టించుకున్నారు కదా, ఇలా అల్లించుకుని కూడా ఈ డ్రాప్స్ వేయించుకోవచ్చు. కస్టమర్ ఏంటంటే నాకు తక్కువ బడ్జెట్లో కావాలి, నాకు గిఫ్టింగ్ పర్పస్గా, అంటే వేరే వాళ్ళు డబ్బులు ఇచ్చారా, డబ్బులు పెట్టి కొనుక్కోవాలనుకుంటున్నానండి అని చెప్పి కొనుక్కున్నారండి. ఇది అరౌండ్ 2.5 grams వస్తుంది, 2.6 అట్లా వస్తుంది. మనం బ్లాక్ బీడ్స్ అల్లించుకుంటే అరౌండ్ 5 grams వరకు అవుతుందండి అది. ఓకే, ఇందులో రకరకాల షేప్స్ కూడా ఉంటాయి, మీకు ఐడియా ఉంటుంది. డ్రాప్ షేప్స్ ఉంటాయి, హార్ట్ షేప్ ఉంటుంది, స్క్వేర్ ఉంటుంది, అట్లా మనం ఏది కావాలన్నా కూడా కస్టమైజేషన్ అయితే చేపించేస్తాను. ఓకే, ఇది వచ్చి లైట్ వెయిట్ చైన్ అండి. అక్కడక్కడ అంటే ఇప్పుడు పిల్లలందరూ కూడా జీన్స్ల మీదకి వాటికి కూడా సింపుల్గా అడుగుతున్నారు అనమాట, డ్రెస్సెస్ మీదకి వేసుకోవడానికి. అక్కడక్కడ టూ బ్లాక్ బీడ్స్ వేసి ఇవ్వండి, ఎక్కువ బ్లాక్ బీడ్స్ లేకుండా అట్లా. దీనికి మనం ఏదైనా చిన్న చిన్న డైమండ్ పెండెంట్స్ లాంటివి కూడా మనం హ్యాంగింగ్ చేసుకోవచ్చు, లేకపోయినా యాజ్ ఇట్ ఈస్ ఇలా వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇది అరౌండ్ 3 grams అట్లా వస్తుందండి. ఓకే, సో చిన్న డైమండ్ పెండెంట్ అంటే మీరు ఇలా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది ఇట్లా డిజైన్ చేశారు, థిన్ చైన్, అక్కడక్కడ బ్లాక్ డైమండ్ వచ్చేసింది, మిడిల్లో వచ్చేసి ఒక సాలిటైర్ పెండెంట్ అనమాట. డైమండ్ పెండెంట్ ల్యాబ్ గ్రోన్ అండి, ల్యాబ్ గ్రోన్ సాలిటైర్ లో ల్యాబ్ గ్రోన్ అండి. దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయన్నమాట సాలిటైర్ లో. ఓకే, మీకు ఇట్లా వస్తాయి ఇయర్ రింగ్స్. సో అట్లా ఆ చైన్కి కూడా మీరు ఇలా పెండెంట్ కానీ, లేదు అంటే ఇట్లా మోజోనైట్ పెండెంట్స్ ఉంటాయి కదండి, సో అలా కూడా మీరు డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే ఇవి ఉన్నాయి. బట్ సాలిటైర్ అయితే కూడా మంచి రెస్పాన్స్ ఉంటుందండి, ఎందుకంటే మీకు డైమండ్ పెట్టేసరికి చాలా ఎక్స్పెన్సివ్ పెట్టాలి ఆ సైజ్కి. ఇది అరౌండ్ 2.5 carat ఉంటుందండి పెండెంట్. 2.5 carat మీ సాలిటైర్లో కొనాలంటే టూ ఎక్స్పెన్సివ్. నార్మల్గా ఈ ల్యాబ్ గ్రోన్ కూడా మీకు సేమ్ క్వాలిటీ వస్తుందండి, IGI సర్టిఫికేషన్ వస్తుంది, VVS క్వాలిటీ, EF కలర్ ఉంటుందండి. పెండెంట్ 2.5 carats అండి. ఇయర్ రింగ్స్ పెయిర్ వచ్చి 2.5 carats. ఓకే, టోటల్ 5 carats ఉంటుందండి. 5 carats మీరు న్యాచురల్లో కొనుక్కునేకున్నా బడ్జెట్ ఫ్రెండ్లీలో ల్యాబ్ గ్రోన్లో ఈజ్ బెస్ట్. ఇది వచ్చి 2 line అండి, 2 line బ్లాక్ బీడ్స్. 2 line బ్లాక్ బీడ్స్కి కోరల్ అండి, సెంటర్ కోరల్ వచ్చి అటు ఇటు గోల్డ్ బాల్ వచ్చింది. ఇది కస్టమైజేషన్ అండి, కస్టమర్ ఆర్డర్ చెప్తే చేయించాము. కస్టమర్ ఆర్డర్తో ఏ ఐటమ్ అయినా చేయిస్తానండి. బట్ ఏంటంటే ఇప్పుడు నా దగ్గర ఉన్నవన్నీ చాలా చిన్న చిన్న ఐటమ్స్ అండి, అవి వేస్టేజ్ అనేవి మినిమం వేస్టేజ్ లేకుండా వర్క్ చేయరండి, అవి చిన్న చిన్న ఐటమ్స్. అదే మీరు పెద్ద ఐటమ్స్ ఉంటాయి చూడండి, బ్యాంగిల్స్ కానీ, పుస్తే చైన్స్ కానీ, వడ్డానం బెల్ట్స్ కానీ, ఇవన్నీ అయితే చాలా వేస్టేజ్ తక్కువకి వస్తాయి మనకి. మ్యాక్సిమం 8, 9, 10 ఆ వేస్టేజ్లో మనం చేయించవచ్చండి ఏ ఐటమ్ అయినా కూడా. ఏంటంటే డెలికేట్ థింగ్స్ అనమాట, దీంట్లో ప్రతి ఒక్కటి చాలా సున్నితంగా చేయాల్సి ఉంటుంది, సెన్సిటివ్ థింగ్స్ ఇవన్నీ. అంటే కొంచెం వేస్టేజ్ ఎక్కువ పోతూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్, ఇది చాలా యూనిక్ పీస్ అండి. ఇది నాకు ఇది కూడా ఎక్కువ బాగా వెళ్ళే పీస్లో ఇదొకటి ల్యాబ్ గ్రోన్ డైమండ్లో చేయించానండి. ఇది అరౌండ్ 74,000 73,000 అట్లా పడుతుంది. డిపెండ్స్ ఆన్ ద గోల్డ్ ప్రైస్. ఇవాళ రేటే ఉండదు కదా, గోల్డ్ ప్రైస్ చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి గోల్డ్ ప్రైస్ని బట్టి డిపెండ్ అవుతుంది. ఇవన్నీ ఎందుకు క్లియర్గా వేస్టేజ్ అని చెప్పానంటే, మేడం మీరు 12 వేస్తున్నారు, 14 వేస్తున్నారు అట్లా అంటే, అవి మినిమం వేస్టేజ్ లేనిది చిన్న ఐటమ్స్ అసలు రావట్లేదండి. అది కూడా నేను చాలా బెస్ట్ ఇవ్వాలని మ్యాక్సిమం చూస్తున్నాను కస్టమర్స్కి. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ డైమండ్స్ అనమాట. బ్లాక్ డైమండ్స్ 2 layers ఉన్నాయండి, దీంట్లో డైమండ్ పెండెంట్ హైలైట్ చేశారు. సో ల్యాబ్ గ్రోనేనా అండి? కాదండి, ఇది న్యాచురల్ డైమండ్ పెండెంట్ విత్ సర్టిఫికేషన్ అనమాట. సో
సో ఇందులో చాలా క్లియర్గా ఉంటుందండి మీకు. ఇందులో గోల్డ్ వెయిట్ ఎంత ఉంది, డైమండ్ వెయిట్ ఎంత ఉంది, క్వాలిటీ విబిఎస్ క్వాలిటీ, ఈఎఫ్ కలర్, కటింగ్ కూడా రౌండ్ బ్రిలియంట్ కట్ ఉంటుందండి. ఆ కటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా ఆ కటింగ్ వల్ల పెండెంట్ అనేది చాలా షైన్ వస్తుందండి. పెండెంట్కి షైన్ రావడానికి కటింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇందులో రౌండ్ బ్రిలియంట్ కటింగ్ వస్తుందండి. క్వాలిటీ చాలా బాగుంటుంది. మీరు బ్యాక్ కూడా చూస్తే, ఇందాక కూడా మీకు చూపించాను కదా, ఇలా బ్యాక్ చూస్తే కూడా మీకు వర్క్ అనేది ఐడియా వచ్చేస్తుంది ఫినిషింగ్ ఎలా ఉంటుంది అని. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీ. ఇవి రోజ్ గోల్డ్ ఫినిషింగ్ వస్తాయండి. ఇవి 18 క్యారెట్ చైన్స్. పిల్లలకి, చిన్నపిల్లలు అట్లా వేసుకోవడానికి అవి చాలా బాగుంటాయి. గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా బాగుంటాయండి. ఇవి 18 క్యారెట్ వస్తాయి, బట్ ఇవి కొంచెం వేస్టేజ్ ఎక్కువ ఉంటాయండి. ఇవి అరౌండ్ 2.5 గ్రామ్స్లో వస్తాయి ఈచ్. ఇది వైట్ ఉంది, ఇంకొక కలర్ కూడా ఉందండి, స్కై బ్లూ ఒకటి, వైట్ ఒకటి, రెండు ఉన్నాయి. రెండు కూడా 2.5 గ్రామ్స్లోనే ఉన్నాయండి, 18 క్యారెట్స్ గోల్డ్. సో మీకు ప్రైస్ కావాలంటే స్క్రీన్ షాట్ షేర్ చేశారంటే మీకు ఎస్టిమేషన్ ప్రైస్ ఇచ్చేస్తారు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. 18 క్యారెట్స్ చైన్స్ అనమాట, రోడియం ఫినిషింగ్. ఇవి ఇటాలియన్ చైన్స్ అంటారు కదండి అవి. ఇవి యాక్చువల్గా నా దగ్గర ఇప్పుడు సింగిల్ లైన్స్ ఉన్నాయి, త్రీ డిజైన్స్లో. ఇది ఇట్లా వస్తాయి. మీరు ఇట్లా డైమండ్ పెండెంట్స్ కానీ, ల్యాబ్ గ్రోన్ డైమండ్ పెండెంట్స్ కానీ, ఏదైనా చిన్న చిన్న పెండెంట్స్ హ్యాంగ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. పెండెంట్ లేకుండా కూడా వేసుకోవచ్చు. ఇలా ఒక పెండెంట్ కానీ, ఇట్లా మోజనైట్ పెండెంట్ కానీ, లేదు అంటే ఇలా కలర్ పెండెంట్స్ కానీ, సో ఇలా మీరు డ్రాప్ చేసుకోవచ్చు అనమాట. ఎలా అయినా ఓకే. సో మీకు 2 లైన్స్ 3 లైన్స్ కూడా ఉంటాయండి. ప్రజెంట్ నా దగ్గర అవైలబుల్ లేవు. ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి సింగిల్ లైన్స్ ఉన్నాయి, బట్ 2 లైన్ 3 లైన్ అవి ఏంటంటే కొంచెం పెద్ద డైమండ్ పెండెంట్స్ లాంటి ఒక 3 లైన్ చైన్ వేసుకుని ఒక పెద్ద సైజ్ డైమండ్ పెండెంట్ అవి వేసుకుంటే చాలా బాగుంటుంది లుక్. సో ఇలా రెగ్యులర్గా అవి వేసుకోవడానికి, లైక్ ఆఫీస్ వేర్, లైక్ గౌన్స్ మీద వాటి మీద వేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. డీసెంట్ లుక్, మంచి లుక్. అవునండి, అవును. ఓకే, ఇది ఎప్పటి నుంచి ఉన్నాయి, ఎప్పటికీ కూడా వాడుతారండి, బాగుంటాయి. ఇది ఎంత బాగుంది ఎట్లా వేస్తే. ఇది ఇంతకుముందు వీడియోలో చూపించానండి. ఇది న్యాచురల్ డైమండ్ పెండెంట్. అయితే కస్టమర్ ఆర్డర్ చేశారనమాట, ఇలా బాక్స్ చైన్కి అటు ఇటు ఒక 3 బ్లాక్ బీడ్స్ వేసి నాకు ఈ పెండెంట్ ఫిక్స్ చేసిమ్మని. ఇది కస్టమైజ్ చేయించానండి. ఓకే, అలా మీకు ఏదైనా మోడల్ కావాలి, దీనికి ఈ పెండెంట్కి ఆ చైన్ పేరప్ చేయాలి, అట్లా ఏదైనా కూడా కస్టమైజేషన్ చేస్తానండి. నాకు ఇది చాలా నచ్చింది ఇలా. సో ఇలా కావాలి, ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి వెరైటీస్, చూద్దాము. ఇయర్ రింగ్స్ ఉన్నాయండి, చూపిస్తాను. సో ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి వచ్చేసి కస్టమైజ్ చేయించారండి. ఇవి కస్టమైజేషన్ కాదండి, ఇవి లైట్ వెయిట్లో వస్తున్నాయండి. పింక్ బీడ్స్తో. ఇంతకుముందు నేను గ్రీన్లో చేయించానండి, గ్రీన్ కూడా చాలా బాగా వచ్చాయి. ఇవి అరౌండ్ 4.5 గ్రామ్స్లో అట్లా వస్తాయండి. ఇవి ఓకే, సైజ్ కూడా మీకు మరీ స్మాల్ ఉండదు, మీడియం సైజ్ కన్నా కొంచెం పెద్దగానే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి అమ్మవారి ఇయర్ రింగ్స్ అనమాట. సో మిడిల్లో అమ్మవారు వచ్చేసారు, చుట్టూ మళ్ళీ ఇది సీజెట్స్ అండి. సీజెట్స్ అండి, సీజెట్స్. ఇవన్నీ కూడా మీకు అరౌండ్ 3.5 to 4 గ్రామ్స్లోనే వచ్చేస్తాయండి. ఇందులో 5-6 పేర్స్ ఉన్నాయి లక్ష్మీ దుద్దుల్లోని. సో ఇది వర్క్ అనేది చాలా నీట్గా, చాలా డీటెయిలింగ్గా ఉంటుందండి. మీకు వర్క్ చూస్తే డీటెయిలింగ్ మీకు. సో ఇలా ఓకే, దీంట్లో ఇంకా వెరైటీ ఉంది, చూపిస్తాను. ఎన్ని గ్రామ్స్ అన్నారు? అన్నీ కూడా అరౌండ్ 3.5 to 4 గ్రామ్స్లో వస్తాయండి. ఈ ఇయర్ రింగ్స్ అన్నీ కూడా అంతే. అండ్ ఇది ఒక వెరైటీ, ఇక్కడ పికాక్ వచ్చింది, దీని కింద ఒక హుక్ లాగా ఉందండి. సో మీరు పర్ల్ డ్రాప్ కానీ కింద చిన్న బుట్టలు కూడా వేసుకోవచ్చు, ఏదైనా వేసుకున్న ఈ విధంగా పర్ల్ డ్రాప్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇది కూడా అమ్మవారి వెరైటీ. ఓకే, అన్నీ మనకి 3.5-4 గ్రామ్స్ ఆ లోపల ఉన్నాయన్నమాట. నచ్చితే వెంటనే గ్రాప్ చేసుకోండి. అవి కాకుండా ఇది అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ డిజైన్ రావండి. ఒకవేళ మళ్ళీ కావాలి అనుకున్నా వేరే వేరే డిజైన్స్ ఉంటాయి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ రావు, కానీ ఇదే వెయిట్లో డిజైన్స్ మారుతూ ఉంటాయండి. ఓకే, సో మన దగ్గర స్టడ్స్ ఉన్నాయి, లేదు సాలిటైర్ స్టడ్స్ ఉన్నాయి, లేదు ఇంకా ఫ్లవర్ స్టోన్ స్టడ్స్ ఉన్నాయి. దానికి పాత దుద్దులు ఉంటాయి కదండి, పాత ఇది ఇప్పుడు అందరూ పెద్ద సైజ్ ఇప్పుడు ఇవి ఉన్నాయనుకోండి, దీనికి ఇలా ఫ్రేమ్ కూడా పెట్టుకోవచ్చు. అట్లాగే మనం వేరే పాతవి రెడ్ స్టోన్స్ కానీ వేరే వేరే డిజైన్స్లో ఏది వస్తుందో దానికి మనం కలర్ స్టోన్, వైట్ స్టోన్ ఏదన్నా ఉంటే మనకి ఇట్లా కావాలంటే కాసులవి కూడా ఉన్నాయన్నమాట. ఫ్రేమ్స్ ఇవి ఇట్లా వస్తుందండి ఫ్రేమ్. ఈ మధ్యలో ఏంటంటే సింగిల్ కలర్ ఉంటాయి చూడండి, బ్లాక్ కానీ రెడ్ కానీ గ్రీన్ కానీ, అలా సింగిల్ కలర్స్ మీ దగ్గర ఏమన్నా పేర్స్ ఉన్నా కూడా మీరు ఇది ఫ్రేమ్ కింద చేయించుకోవచ్చు అండి.
అసలు ఇదైతే అసలు టాప్ మూమెంట్ అనమాట. ఎన్నిసార్లు కస్టమైజ్ చేయించినా సోల్ అవుట్ అయిపోతూ ఉంటుంది. భలే ముద్దుగా ఉందండి. ఇది చిలక పంజరాలు అని వచ్చేది కదా అప్పుడు. సో మిడిల్లో వచ్చేసి అమ్మవారు ఉన్నారు, ప్యారెట్ లేదనమాట. సో అలాంటి డిజైన్. ఇది డైమండ్ అండి? లేదండి, సీజెడ్స్. అది అరౌండ్ 5 grams లో వస్తాయి జుమ్కీస్. బాగుంటుందండి, పిల్లలు వేసుకోవడానికి అయితే చాలా బాగుంటాయి. డైలీ వేర్ కూడా యూస్ చేసుకోవచ్చు కొంచెం పెద్దవాళ్ళు. సో శంకు చక్ర నామాలకి చాలా మంది ఇయర్ రింగ్స్ అడిగారంట అండి. సో మీకోసం చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అనమాట, శంకు చక్ర నామాలవి. ఇది చక్రం, ఇది శంకు. ఎన్ని గ్రామ్స్లో అవుతాయండి? ఇవి అరౌండ్ 2.5 grams వచ్చేస్తాయండి. అంటే ఇప్పుడు నేను వేసుకున్నాను కదా ఇలా అనమాట. ఒక పేరు ఒకటి ఇట్లా పెట్టుకోవడానికి బాగుంటాయి చాలా. అంటే ఒకటి శంఖం ఒకటి చక్రం చేయించానండి. యాక్చువల్గా ఇలా అయితే చాలా బాగున్నాయి. యాక్చువల్గా అయితే ఒకటే చేయించుకుంటారు, బట్ నేనైతే ఇలా శంఖం చక్రం కింద చేయించానండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇవే కాకుండా అమ్మవారి విగ్రహాలు ఉన్నాయండి. సో విగ్రహాలు వచ్చేసి చాలా లైట్ వెయిట్లో ఉన్నాయన్నమాట. ఇది అమ్మవారి విగ్రహం, లక్ష్మీ అమ్మవారు. దీంట్లోనే ఒక సైజ్ కొంచెం పెద్దదన్నమాట. సో అమ్మవారే కాకుండా మా దగ్గర అయ్యవార్లు కూడా ఉన్నారండి. ఇక్కడ విఘ్నేశ్వర స్వామి వచ్చారు అండ్ మనకి వెంకటేశ్వర స్వామి అనమాట. సో ఇట్లా ఉన్నాయి విగ్రహాలు. మీకు ఏ విగ్రహం కావాలి? ఇప్పుడు మనకి ఇక్కడ విఘ్నేశ్వరుడు, అమ్మవారు, బాలాజీ ఉన్నారు. మీకు ఇంకా మీకు ఏదైనా బాబా కానీ లేదంటే సరస్వతి అమ్మవారు, సరస్వతి దేవిది కానీ, కొంచెం పార్వతులది కానీ, రాముల వారిది కానీ, ఏ దేవుడు, సుబ్రహ్మణ్య స్వామి, లక్ష్మీదేవి, సత్యనారాయణ, లలితాదేవిది కానీ ఎవరిది కావాలన్నా వాళ్ళు కస్టమైజ్ చేయించవచ్చు. ఇవి వచ్చేసి ఆల్మోస్ట్ 6.5 grams నుంచి 7 grams నుంచి స్టార్ట్ అయ్యి అది సైజెస్ ఉంటాయండి. 1 inch ఉంటుంది, 1 inch, 1.25, 1.5 అట్లా సైజెస్ ఉంటాయి. సైజెస్ బట్టి వెయిట్ అనేది మారుతుందండి. బట్ ఇది ఏంటంటే లోపల హాలోనే, బట్ హాలో లాగా మీకు ఏం కనిపించదండి. ఇది సాలిడ్ ఐటమ్ లాగే మీకు కనిపిస్తుంది, బట్ ఇది లోపల అనేది హాలో ఏం ఫిల్ చేసలేదు. నార్మల్గా అయితే లక్క ఫిల్ చేయించుకుంటారండి, అట్లా ఏం ఫిల్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్ అట్లా ఉంచేసాం హాలో కింద అనేది క్లోజ్ చేయించానండి. ఇది అరౌండ్ 7 grams వచ్చిందండి. అసలు మీకు ఫినిషింగ్ అనేది చాలా డీటెయిలింగ్ గా కనిపిస్తుంది. అదే చూస్తే ఆ కళ్ళు అవన్నీ డీటెయిల్ చాలా నీట్ గా వస్తాయి. వెనకాల చాలా బాగుంటాయి. ఆ విగ్రహం వెనకాల కూడా మనకి స్వస్తిక్ సింబల్ అట్లా డీటెయిలింగ్ అనమాట. ఎవ్రీథింగ్ బాగుందండి ఇవి. థ్యాంక్ యూ అండి. సో మీరు గిఫ్టింగ్ పర్పస్కి ఇట్లా ఫాయిల్ షీటెడ్ ఏమన్నా గిఫ్టింగ్ ఇవ్వాలనుకుంటే, లైక్ గృహప్రవేశాలకి అలా అనుకుంటే ఇలాంటి విగ్రహాలు కూడా ఉన్నాయండి. సో ఇలా దేవుళ్ళే కాకుండా మనకి ఎలిఫెంట్స్, లైక్ గోమాతని ఇంకొకసారి వీడియో తీద్దామండి. ఆవు దూడ ఉంటుంది కదా, అట్లా ఇలాంటివన్నీ ఉన్నాయి ఇందులో. ఇవన్నీ గిఫ్టింగ్ పర్పస్ బాగుంటాయండి. గిఫ్టింగ్ పర్పస్ కానీ మీరు ఏదైనా ఫంక్షన్స్, సెరమనీస్ చేసినప్పుడు వాటికి ఇచ్చుకోవడానికి అది కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇవి 2 చూపిస్తున్నాను కదా, నెక్స్ట్ టైం దానికి ఒక స్పెషల్గా వీడియో తీపిచ్చి మీకు అప్లోడ్ ఇస్తాను. సో ఇవి ఏమంటే ఫాయిల్ షీటెడా? అవునండి. లోపల రెగ్జిన్ మెటీరియల్ వచ్చి పైన ఫాయిల్ వస్తుంది. బట్ ఏంటంటే కలర్ అనేది షేడ్ అవుతుంది. మీకు ఎన్ని రోజులు ఉన్న బట్ చెమ్మ చేసి కడగటం అట్లా కాకుండా జస్ట్ క్లీన్ చేసుకున్నట్లయితే డ్రై క్లాత్తో క్లీన్ చేసుకుని సరిపోతుంది. సో ఆ విగ్రహాలు ఇలా ఉన్నాయన్నమాట. కామధేను కూడా ఉంది. ఇవేంటంటే మనం గృహప్రవేశాలకు వస్తే రిటర్న్ గిఫ్ట్స్ అట్లా ఇస్తాం కదా, లైక్ ఇంకా ఏదన్నా. సో ఇట్లా బల్క్ ఆర్డర్స్ తీసుకుంటే మీకు ఏంటంటే బడ్జెట్లో వచ్చేస్తుంది. అవునండి. ప్రైస్ మరి నార్మల్ సింగిల్ పీస్కి బల్క్ ఆర్డర్కి ప్రైస్ అనేది చాలా వేరియేషన్ ఉంటుందండి. ఓకే, సో చూసారు కదా కలెక్షన్. లైట్ వెయిట్లో, బడ్జెట్లో చాలా చాలా బాగుంది. యూనిక్ కలెక్షన్ అనమాట. నాకైతే చాలా నచ్చింది. మీ అందరికీ నచ్చిందని అనుకుంటే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అబ్బా. మీ లైక్ చాలా మోటివేషన్ ఉంటుంది. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో రావడానికి ఏమంటారు ఎనర్జీ ఉంటుంది అనమాట. ఇంకా కామెంట్ చేయండి మీకు ఏది నచ్చిందో, మేము హ్యాపీగా ఫీల్ అవుతాం కూడా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాధవి గారు. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సౌమ్య రెడ్డి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఇందుకూరి జ్యువెలర్స్, హైదరాబాద్.